హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం గురించి చూద్దాము. ఈ పథకాన్ని 2025-26 కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇటీవల క్యాబినెట్ కూడా ఈ పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయంలో వెనుకబడినటువంటి 100 జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే అమలులో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన 11 మంత్రిత్వ శాఖల్లోని 36 పథకాలను కలిపి ఈ పథకం అమలు చేయనున్నారు. అదేవిధంగా ఈ పథకం కోసం 24,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఖర్చు చేయనున్నారు. ఈ పథకం 2025-26 నుంచి ప్రారంభమై 6 సంవత్సరాల కాలం అమలులో ఉంటుంది. అయితే 100 జిల్లాలలో అమలు చేయనున్న ఈ పథకానికి ప్రతి రాష్ట్రం నుంచి కనీసం 1 జిల్లాను ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లా మరియు సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాను, రుణ వినియోగం తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలను గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకంలో భాగంగా పంట ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఒకే రకమైన పంటలను పండించకుండా వివిధ రకాల పంటలను పండించడానికి పంటల మార్పిడి విధానంను అమలు చేయనున్నారు. అదేవిధంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలలో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి గోడౌన్లను నిర్మించనున్నారు. అదేవిధంగా సాగునీటి సదుపాయాలను కూడా కల్పించనున్నారు. ఎడారి ప్రాంతాలు, నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సాగునీటి వసతులను మెరుగుపరచనున్నారు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలను అందించే లక్ష్యాన్ని విస్తరించనున్నారు. ఈ పథకం యొక్క అమలు విధానాన్ని గమనించినట్లయితే ఈ పథకం అమలు కోసం జిల్లా మరియు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉంటారు. వీరందరూ వ్యవసాయ అనుబంధ మరియు కార్యకలాపాల ప్రణాళికలు రూపకల్పన చేస్తారు. అదేవిధంగా ఈ పథకం యొక్క పనితీరును 117 సూచికల ద్వారా పురోగతిని లెక్కిస్తారు. యాక్సిలరేట్ బెనిఫిట్ ఇరిగేషన్ స్కీమ్కు ఎలాగైతే లెక్కిస్తున్నారో అలాగే లెక్కించి ఈ జిల్లాలకు ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకం యొక్క అమలు కోసం ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని ఈ సందర్భంగా అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది.